తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. నువ్వు నీలా ఉండు. ఎలా అసలు నీలా అంటే ఎలా, ముందు అది చెప్పాలి కదా. ఎంతమంది ఎన్నిసార్లు నువ్వు నీలా ఉండడానికి ట్రై చేయి, ఎక్కడున్నా సరే నువ్వు నీలా ఉండు. అసలు నువ్వు నీలా అంటే ఎలా, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. సో ఎక్కలేని డౌట్లన్నీ నాకే వస్తాయేమో అనిపిస్తుంది. మీతో మాట్లాడుతున్న కొద్దీ నేను తోగుంటూ వెళ్తూ ఉంటాను అలా. True అది. Yeah. నువ్వు నీలా ఉండు, ఎలా నాలా అంటే నాలా అనేది ఏదో నేను ఎప్పుడైనా నోట్ చేసి పెట్టుకున్నానా, Yeah. నాకేంటి ఈ ఈ అమ్మాయి అంటే ఇలా ఉంటుంది అని ఎక్కడైనా ఒక డిక్షనరీ ఉంటుందా నేను అది ఫాలో అవ్వడానికి? చిన్నప్పటి నుంచి ప్రతి దగ్గర నువ్వు నీలా ఉండమ్మా, నువ్వు నీలా ఉండు, నీలా నీలా అంటే ఎలా, ఎవరైనా చెప్తే చూద్దామని వెయిట్ చేస్తున్నాను నేను. ఈరోజు ఒక క్లారిటీ కావాలి మీకు. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్. చాలా మంది చెప్తున్నారు బీయింగ్ యువర్ మ్మ్. సెల్ఫ్ అని చెప్పి. సో అది మాట్లాడుకుందాం. అసలు ఆ సెల్ఫ్ ఏంటి, యా. ఆ యువర్ సెల్ఫ్ ఏంటి, ఎలా తయారవుతుంది? అయితే నేను డైరెక్ట్గా విల్ గో ఇన్ టు ద కోర్ ఆఫ్ ఇట్. మన చిన్నప్పటి నుంచి డెవలప్మెంటల్లో మ్. 1.5 year తర్వాత నుంచి సెల్ఫ్ అనేది డెవలప్ అవుతుంది. అంతవరకు మనకి ఏమీ తెలియదు, మన సెల్ఫ్ అండర్స్టాండింగ్ ఉండదు. మ్. సో 1.5 year తర్వాత నుంచి ఐడి, ఈగో, సూపర్ ఈగో ఇట్లాంటివన్నీ ఫామ్ అవుతూ స్టార్ట్ అవుతూ నీకు బై ద ఏజ్ ఆఫ్ 9 మ్. కొన్ని ఫార్ములాలు, కొన్ని ఈక్వేషన్లు, కొన్ని డెఫినిషన్స్, కొన్ని థియరీస్ మన బ్రెయిన్లో కాంక్రీట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకే. కాంక్రీట్ అవుతాయి. మ్. సో అంటే టేబుల్ అంటే ఇలా ఉండి 4 ఉంటాయి. ఎవరన్నా దాన్ని చూసి స్పూన్ అన్నారనుకో, మనకు లోపల ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మ్. అదేంటి ఇది స్పూన్ అంటారేంటి, ఇది టేబుల్ టేబుల్ కదా కదా. అనేటట్టు. ఓకే. సో అలాగా కొన్ని థియరీస్ బై మ్. ద ఏజ్ ఆఫ్ 9 ఫార్మ్ అవుతాయి. మ్. ఆ థియరీస్కి రీజన్స్ అటాచ్ అవుతాయి. ఓకే. అప్పుడు మన సెల్ఫ్ తయారవుతూ ఉంటుంది. ఎవరైనా అబద్ధం చెప్పకూడదురా అని చెప్పి వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అనుకో, మ్. దెర్ ఇస్ అ థియరీ మ్. అండ్ దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్. ఓకే. సో దాని నుంచి ఒక పర్సెప్షన్ అని బయటకు వస్తుంది. మ్. సో ఇలాగా అప్పుడప్పుడు చెప్పచ్చు అనమాట, కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పచ్చు అనమాట వైట్ లైస్ అని ఉంటాయి. అని పర్సెప్షన్స్ తయారై మ్. దాచిపెట్టుకుంటూ ఉంటుంది మైండ్. ఓకే. దీన్ని ద ఆటోబయోగ్రఫిక్ మెమరీస్ అంటాం. జరిగిన సీన్లు, సన్నివేశాలు, లైఫ్ ప్యాటర్న్స్ అన్నిటి ద్వారా మ్. మన లోపల కొన్ని ఫార్ములాస్, కొన్ని థియరీస్ రెడీ అవుతాయి. ఓకే. ఆ థియరీస్ మనం అలవాటు ద్వారా మళ్ళీ మళ్ళీ బ్రతకడం ద్వారా కన్ఫర్మ్ చేసుకుని పెట్టుకుంటాం. రిపీటివ్గా రిపీటివ్గా జరిగినవి కన్ఫర్మ్డ్గా చెప్పుకుని అది నేను ఓకే. అని తయారవుతుంది. మ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో ఎవరినో హీరోని చూస్తాడు, ఇట్లా అంటాడు. మ్. అది ఎవరో పక్కన ఉన్న వాళ్ళు ఎవరో దాన్ని ఎసటం పాలే చేస్తాడు, ఆ స్టైల్ మస్తు ఉంటుంది మ్. అని ఎసటైన్ చేస్తాడు. వాళ్ళకి అది ఒక చిన్న హై ఇస్తుంది. మ్. ఓ ఇలా ఉంటే ఇష్టపడుతున్నారా అని వాడు కూడా అది స్టైల్ తయారు చేస్తాడు. సో ఇప్పటి నుంచి నా స్టైల్ ఇది. అని మార్చుకుంటూ అడాప్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే. సో యాక్చువల్గా యువర్ సెల్ఫ్ అనేది తయారయ్యేది బై అబ్జర్వేషన్, మ్. బై పర్సెప్షన్స్, బై ఎక్స్పీరియన్సెస్. ఓకే. ఈ మూడిటి వల్ల సెల్ఫ్ అనేది తయారవుతూ ఉంటుంది. మ్హూ. నిజంగా కూడా ఏదైనా సౌత్ ఆఫ్రికా ఆర్ అలాంటి కంట్రీస్కి ఒకసారి మనకు సంబంధమే లేని దూరంగా వెళితే మ్. అక్కడ వాళ్ళు చిన్న గుండు కొట్టించి చిన్న చిన్న రింగుల్లాగా ఉంచి మ్. వాళ్ళు పొద్దునే లేవగానే పళ్ళు కూడా దొంగకుండా ఒక ముద్ద లాంటిది, ఇట్లా ఒక మైదా ముద్దల ఆ ముద్ద ఇట్లా నాలుకకి అని రాసుకుని పెట్టుకుంటారు. మ్. అలా తినని వాళ్ళందరూ అసలు ఏంటి వీళ్ళు బతుకుతున్నారు అసలు అనిపిస్తుంది వాళ్ళకి. ఓ, ఓకే. యా. వాళ్ళ సో పర్స్పెక్టివ్. వాళ్ళ పర్సెప్షన్, మ్. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, అబ్జర్వేషన్స్ అండ్ వాళ్ళకున్న థియరీస్ అన్ని అటాచ్ అయ్యి ఒక సెల్ఫ్ తయారు చేసుకుంటూ ఉంటాం. ఓకే. ఈ సెల్ఫ్ని ఎప్పుడు షేక్ చేస్తున్నా మనం ఒరిజినల్గా బ్రతకలేం. మ్. సెల్ఫే తయారు చేసుకున్నది. ఆ సెల్ఫ్ని డిస్టర్బ్ అవుతూ ఉంటే, మ్హూ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కంఫర్టబుల్ హౌస్, అమ్మ ఇలా బిహేవ్ చేస్తుంది, నాన్న ఇలా ఉంటాడు, నాకు ఇంట్లో మా సిస్టర్ మా బ్రదర్ ఇలాగా అని ఒక లెక్క అయిపోయాక మ్. దట్ ఈస్ మై కాంక్రీట్ అండ్ ఐ నో దట్ దిస్ ఇస్ ఎ సేఫ్ ఏరియా, ఓకే. ఇక్కడ నాకు హామ్ జరగదు అని సేఫ్టీ. మ్. అది సేఫ్టీ దాటిన థ్రెట్ ఏదొచ్చినా ఓకే. ఐఎమ్ నాట్ మీ, మ్. నేను ఇంకా యాక్ట్ చేస్తాను, ఇంకా కవర్ చేస్తాను, ఇంకా వేరే ఓహో నా బిహేవియర్ నచ్చట్లేదా, ఈ బిహేవియర్ నేను ఎట్లా మార్చాలి, ఇలాగ రకరకాలుగా మనము అవే ఫ్రమ్ ద సెల్ఫ్ వెళ్ళి మ్. ఆ కంఫర్ట్ లేని అవే ఫ్రమ్ ద సెల్ఫ్ నుంచి బ్రతకడం స్టార్ట్ చేస్తాం. ఓకే. అంటే పెద్దోడంటే ఇలానే ఉండాలి, చిన్నోడంటే ఇలానే ఉండాలని. ఆ, ఆ. ఒకలాగా ఫిక్స్ చేసుకుంటాము. సో అందరు అమ్మో వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఎలాగా ఇలాగా అని చెప్పి ఒకటి తయారవుతుంది. మ్. సో బీయింగ్ యువర్ సెల్ఫ్ అంటే
ఫస్ట్ ఆ సెల్ఫ్‌ని మనం తయారు చేసేసుకుంటే, ఆ సెల్ఫ్‌లో ఉన్న వీక్‌నెస్‌లు అన్నీ తీసేసుకుంటే, వాట్ ఈజ్ రైట్ సెల్ఫ్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే, హ్మ్. దాని తర్వాత ఆ సెల్ఫ్‌ని బీయింగ్ యువర్ సెల్ఫ్‌కి తీసుకురావచ్చు. ఓకే. ఓకే. హ్మ్. సో, ఇంకొంచెం ఫర్దర్‌గెళ్తే హ్మ్. 3 ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్‌లో ఇవి స్టోర్ అయ్యి ఉంటాయి. ద మీడియల్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటాం. దాని తర్వాత టీజేసీ అంటాము. దాని తర్వాత ఒక సింగులేట్ కార్టెక్స్ అని ఒకటుంటుంది. హ్మ్. ఈ మూడిట్లోనూ మనకున్న మెమరీస్, థియరీస్, పర్సెప్షన్స్ అన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి. ఓకే. అది వీడు, అది ఈమ అని ఫిక్స్ చేస్తుందది. హ్మ్. చాలా మంది ఎదుటి చెప్తారు. వాళ్ళ మైండ్‌లో కూడానా? మన మైండ్‌లోనే. ఓకే. హ్మ్. సో, చాలామంది నేను చిన్నప్పటి నుంచి ఇలా పెరిగానండి అంటారు. హ్మ్. ఓకే. సో, చిన్నప్పటి నుంచి నేనింతే ఇంతే. అని ఇలానే నీ పెరిగాను. మైండ్ అలా ఫిక్స్ చేసింది నిన్ను. హ్మ్. సో, దానికి తగ్గ ప్యాటర్న్స్ నీ బ్రెయిన్‌లో రాసుకుంది. హ్మ్. వీడు వెళ్ళగానే షర్ట్ ఇట్లా అంటాడు. హ్మ్. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ చెప్తున్నా. హ్మ్. అట్లా హ్మ్. ఏదో ఒకటి. హ్మ్. ఒక అది లేకపోతే యూ ఆర్ నాట్ నార్మల్. ఓకే. కొంతమంది కాళ్ళ మీద కాళ్ళేసుకొని కాళ్ళు ఊపుతుంటారు. హ్మ్. యూ ఆర్ నాట్ నార్మల్ దేర్. ఓకే. నీ మైండ్ షేక్ చేస్తుందన్నమాట. హ్మ్. సో, మళ్ళీ నార్మల్‌సీకి తేడానికి ఈ పొజిషన్‌లోకి తీసుకొస్తుంది. ఈ హ్మ్. పొజిషన్‌లోకి తీసుకొస్తుంది. సో, వాటెవర్ యూ ఆర్ డూయింగ్ నీ ప్రీవియస్ సెల్ఫ్‌లోకి నిన్ను నిలబెట్టడానికి, అది లేకపోతే మిగతాదంతా థ్రెట్‌గాను నీ మైండ్ చూస్తుంది. ఓకే. సో, బీయింగ్ యువర్ సెల్ఫ్ అంటే నీ ఫార్ములాస్‌కి తగ్గట్టుగా నువ్వు బ్రతికితే యూ హ్మ్. ఆర్ ఇన్ యువర్ సెల్ఫ్. హ్మ్. నీ ఫార్ములా అవే వెళితే యూ ఆర్ నాట్ యువర్ సెల్ఫ్. అందుకోసమే నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు. నీకు అవ్వట్లేదు అన్నది మనకే తెలుస్తుంది. అవతల వాడు చెప్తాడంతే. హ్మ్. అవతల వాడు మనం ఏదైనా ఒక పాయింట్ మారగానే, "అరే! నువ్వు మారిపోయావురా" అనేయంగానే మనం మళ్ళీ, ఓహ్! ఇది నేను గాదు. నేను అలానే బిహేవ్ చేయాలి అనే అనేటట్టుగా అవుతుంది. హ్మ్. సో, ఇంకా ఫర్దర్ గోయింగ్ అహెడ్ డీప్ ఇది మన లోపలికి మనమే వేసుకొని తయారు చేశాము కాబట్టి, హ్మ్. నేను దీని నుంచి దాటి బయటకి కూడా రావచ్చు. కొంతమంది బీయింగ్ సెల్ఫ్‌లో మిస్టేక్స్‌ని, ప్రాబ్లమ్స్‌ని, చిన్న చిన్న అవలక్షణాలని, లోపాలని అది నేను అనుకుంటారు. ఓకే. కాదు. అలాంటివన్నీ కరెక్ట్ చేసుకునే కెపాసిటీ కూడా మనకి ఉంది. హ్మ్. అలాంటివి కూడా మార్చుకోవచ్చు. హ్మ్. ఇది మనం చేసే తప్పులని ఆ! అన్నిటిని మనమే వేసుకున్నాము, ఇలా తయారయ్యాము కాబట్టి, హ్మ్. నేను దీన్ని స్లోగా తీసి బయట వేయొచ్చు. ఓకే. స్లోగా తీసి బయట వేయొచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. ఒక ఫ్యామిలీలో వాళ్ళకి పొడుగు హెయిర్ ఉండాలి అమ్మాయిలకి. హ్మ్. ఓకే. ఆ రోజు కట్ చేయించుకుంది ఆ అమ్మాయి. మన వంశం ఏంటి? మన ఆచారం ఏంటి? మనం ఏంటి? హ్మ్. అసలు ఈ ఫ్యాషన్‌లేంటి? ఇవేంటి? అనేటట్టు ఏదో గొడవ జరిగింది. ఇది వాళ్ళ ఏం కుటుంబ వ్యవస్థ అన్నది కాదు పాయింట్. అతని మైండ్‌లో హ్మ్. మా వ్యవస్థలో, మా సిస్టమ్‌లో హ్మ్. ఇలాంటి జుట్టు వాళ్ళే మంచివాళ్ళు అని ఫార్ములా వేసుకున్నాడు. వేసుకున్నారు. యాహ్! అందుకని దట్ ఫార్ములాలో వాళ్ళని చూడకపోయేసరికి హ్మ్. దే హావ్ చేంజ్డ్. వాళ్ళిప్పుడు మనలో లేరు అనేటట్టు ఒక ఫీలింగ్ తెస్తుంది. ఓకే. ఇది ఫండమెంటల్ చాలా లోపలికి నేను జుట్టు అంటే కొంచెం హ్మ్. ఇమాజిన్ హ్మ్. చేసుకోవడానికి ఉంటుందని యాహ్! గానీ, యాహ్! యాహ్! లోపల నుంచి చాలా హ్మ్. ఊరికే ఆ రోజేదో పనిలో ఉండి కాఫీ అక్కడ పెడితే, నా భార్య కాఫీ అక్కడ పెట్టిందంటే నా మీద గౌరవం తగ్గినట్టా? హ్మ్. అని కూడా ఆలోచిస్తుంది. ఓకే. సో, పాయింట్ ఈస్ ఓవర్ థింక్ చేసేలా కూడా చేస్తుంది. పాయింట్ ఈస్ నువ్వు ఆ ఇమేజ్‌ని నువ్వే తయారు చేసుకున్నావు. హ్మ్. తయారు చేసుకున్న ఇమేజ్‌ని నువ్వే ప్రొటెక్ట్ చేస్తున్నావు. ఆ ఇమేజ్‌లో వాట్ ఆర్ ద క్విక్స్, వాట్ ఆర్ ద రాంగ్స్, వాట్ ఆర్ ద మిస్టేక్స్ చూసుకొని, ఎలిమినేట్ చేసుకొని నీ సెల్ఫ్‌ని మళ్ళీ చెక్కుకోవచ్చు. ఓకే. దట్ ఈస్ పాసిబుల్ హ్మ్. అన్నది సెల్ఫ్. ఓకే. కానీ అదే ఉంచుకోవాలి. అలానే వెళ్తూ ఉండాలనేది అనేది చాలా చాలా మోటో. మనని రెస్ట్రిక్ట్ చేసేస్తుంది. అది వర్కౌట్ అవుతే ఓకే. హ్మ్. ఇట్లా అనుకోవడం వల్లో, లేపోతే ఇట్లా కాలర్ ఎగరేయడం వల్లో, లేపోతే ఇట్లా అనుకోవడం వల్ల నీకు వర్కౌట్ అయితే డూ ఇట్ ప్లీజ్. యాహ్! ఓకే. బట్ అది నీ సెల్ఫ్‌లోకి నువ్వు వేసుకున్నావు అన్నది తెలుసుకోవాలి. హ్మ్. దిస్ ఈస్ ఆల్ ఐ హావ్ మేడ్ ఇట్ అప్ మైసెల్ఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము బయట ఒకలా ఉంటాం. అవును. బయట ఇలా బిహేవ్ చెయ్యాలి అన్నది మన సెల్ఫ్‌లో మనం వేసుకున్నాం. హ్మ్. ఇంట్లో ఓకే. ఇంకోలా ఉంటుంది. ఉంటాం. అది మన సెల్ఫ్‌లో మనం వేసుకున్నాం. వి హావ్ క్రియేటెడ్ దట్. కాబట్టి కొన్ని నచ్చనివి, కొన్ని కుదరనివి, కొన్ని ఫార్ములాస్ నీకు ఎఫెక్ట్ అయ్యేవి తీసేయొచ్చు. హ్మ్. ఫ్రమ్ యువర్ సెల్ఫ్ యూ కెన్ డిలీట్ ఇట్. ఈ సెల్ఫ్‌లో వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద రియల్ సెల్ఫ్. హ్మ్. వి ఆర్ టాకింగ్ అబౌట్ క్రియేటెడ్ మైండ్ క్రియేటెడ్ సెల్ఫ్. యాహ్! 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 హ్మ్. ఓకే. రియల్ సెల్ఫ్ ఎప్పుడు అబ్జర్వేషనే. ఇంకేం చేయదది. హ్మ్. లోపల ఉండే మన సెల్ఫ్, మన లోపల ఉండే ఆ యూనివర్సల్ కాన్షియస్‌నెస్ జస్ట్ అబ్జర్వ్ చేస్తుంది. ఇవన్నీ మాట్లాడుతున్నా కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే. దట్ ఈస్ ద సెల్ఫ్, ట్రూ సెల్ఫ్. హ్మ్. అలా కాకుండా కొన్ని క్రియేటెడ్ సెల్ఫ్ మనకి సొసైటీలో వీటిలో బ్రతకడానికి ఈ
ఈ లాజికల్ సరిపోవడానికి. హ్మ్. నాకు మ్యాథ్స్ రాదండి, మ్యాథ్స్‌లో వీకు అని మైండ్‌కి ఏసావనుకో, ఓ వీడు మ్యాథ్స్‌లో వీకు అంతే. అని నడిపిస్తుంది బండి. హ్మ్. నీకు అదే కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఓకే. నేను ఒక అబ్బాయిని చూసాను. కొంచెం డార్క్ ఉంటాడు. హ్మ్. రాంగానే ప్రతిదానికి ఫస్ట్ ఆ డార్క్‌కి సంబంధించిన ఒక జోకేసి, హ్మ్. సో నేను కంఫర్టబుల్. హ్మ్. సో వచ్చి నాకు ఓకే హ్మ్. అని చెప్పుకోవాలి ఫస్ట్. ఆహా! ఓకే. సో నేను ఐ యామ్ కంఫర్టబుల్ ఇన్ మై ఆ! డార్క్ నా స్కిన్. డార్క్ స్కిన్ గూడా నువ్వు జోక్ చేసినా నేను నాకు ఓకే. యాహ్! దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ ద సెల్ఫ్. ఓకే. ఓకే. సో మనం ఆ సెల్ఫ్‌ని మార్చుకోవచ్చును. హ్మ్. ఆ సెల్ఫ్‌లో ఉండే ఆ ఇంప్రింట్స్ అన్నీ మార్చుకోవాలంటే ఎలా పెద్ద ఫార్ములాలు ఏం అవసరం లే. హ్మ్. జస్ట్ అబ్జర్వ్ చేసి దిస్ ఐ డోంట్ వాంట్, ఐ విల్ రిమూవ్ దిస్. మళ్ళీ హ్యాబిట్ వస్తూ ఉంటుంది ఒక 10 టైమ్స్. హ్మ్. దాన్ని బై హ్యాబిట్ తీసేస్తా. ఓకే. అంతే సింపుల్. నాకు ఇట్లా అనుకోవాలనిపించినప్పుడల్లా ఐ షుడ్ నాట్ డూ దిస్ అని హ్మ్. ఆపితే ఆగిపోతుంది. దానికేం పెద్ద చాలామంది మా దగ్గరకొచ్చి, అంటే మేము ఈ స్పిరిచ్యువల్ సైడ్ అటు కూడా ఉంటాం కాబట్టి, హ్మ్. దీనికేమన్నా మంత్రం ఉందా? దీనికేమన్నా తంత్రం ఉందా? అని అడుగుతారు. అవసరం లేదు, సింపుల్ అవి. నువ్వు ప్రాక్టీస్ చేసుకో అనుకోవడం ఆపేయి. ప్రాక్టీస్ చేసుకోవాలి అంతే. హ్మ్. అభ్యాసం, వైరాగ్యం. కొన్ని రోజులు ట్రై, కీప్ ఆన్ ట్రయింగ్ అవుతుంది. హ్మ్. సో నీ సెల్ఫ్‌లోకి ఏం వెయ్యాలో తెలిస్తే, హ్మ్. నీ సెల్ఫ్‌ని కరెక్ట్‌గా చెక్కుకుంటే, దెన్ బీయింగ్ యువర్ సెల్ఫ్ విల్ బి ఈజియర్. అందుకే బీయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ నాన్ డిస్టర్బింగ్ టు ద మైండ్. హ్మ్. ఓకే. పాములు పట్టే వాళ్ళకి పాములు పట్టుకోవడం ఈజ్ నాట్ ఎ డిస్టర్బెన్స్. యాహ్! అలా కాకుండా తీసుకొచ్చి ఒక కంప్యూటర్ ఆఫీస్‌లో పెడితేనే ఏంట్రా నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ అనిపిస్తుంది. హ్మ్. ఓకే. అవన్నీ వైర్లు కూడా పాముల్లాగే ఉంటాయి, ఏం కాదు అన్నా బట్ మైండ్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. హ్మ్. సో పాయింట్ ఇస్, నువ్వు నీ సెల్ఫ్ ఉండడం అంటే నీ మైండ్‌ని ఎలా సెల్ఫ్‌లో ట్రైన్ చేశావో, ఆ ట్రైన్ ప్రకారమే నీ పట్టాలు పరిగెడుతూ ఉంటాయి. నీ పట్టాల ప్రకారమే నీ ట్రైన్ పరిగెడుతూ ఉంటుంది. సో, నువ్వు మార్చుకోవచ్చు. నీకు ఈజీగా కావాల్సినవి. మార్చుకోవచ్చు. సో ఎవరైనా బీయింగ్ యువర్ సెల్ఫ్ అంటే కరెక్టే. బట్ వాట్ ఈస్ మై సెల్ఫ్ హ్మ్. అనేది మనం ఫార్ములేటెడ్ చేసుకోవాలి. రైట్. చేసుకోవాలి అని ఎవరికైనా అనిపిస్తే 4 లెవెల్స్‌లో చేసుకోవచ్చు. హ్మ్. ఫస్ట్ బాడీ లెవెల్. హ్మ్. ఓకే. బాడీ లెవెల్‌లో నాకు ఈ రోజున్న అలవాట్లన్నీ రేపటి నుంచి మారుస్తా. ఓకే. ఓకే. రోజు బెడ్‌కి లెఫ్ట్ సైడ్ నుంచి దిగుతున్నానా, రైట్ సైడ్ దిగుతా. హ్మ్. పొద్దున్నే లేవగానే ఫస్ట్ టక్కుమని వెళ్ళిపోయి ఫోన్ చూస్తాను, ఆపుకుంటా. హ్మ్. కాళ్ళు కింద పెడుతున్నాను డైరెక్ట్‌గా, నేను కొంచెంసేపు కాళ్ళు ఫోల్డ్ చేసుకొని కూర్చుని దిగుతా. హ్మ్. టెల్ యువర్ సెల్ఫ్, స్లోగా ట్రైన్ యువర్ బాడీ. ఎవరైనా ఏదైనా మాట అనగానే జమ్మని లేస్తున్నానా, హ్మ్. ఆగుతా. హ్మ్. ట్రైన్ మై సెల్ఫ్. నా బాడీని నేను ట్రైన్ చేసుకుంటా. ఓకే. ఓకే. ట్రైన్ చేసుకోవడం స్టార్ట్ కాగానే ఒక ఫెంటాస్టిక్ థింగ్ జరుగుతుంది. ఫస్ట్ ఆ సర్వెంట్ మైండ్ అనే ఒక పనివాడు గొడవ పెడతాడు. హ్మ్. ఇట్లా ఉండకూడదు నువ్వు. అలా ఇలా చేస్తా చేయకు. అవన్నీ అయిపోతాయా? సరిపోతుందా? కరెక్టా? కాదా? అని చెప్తుంది. వాడికి నేను బాస్, నువ్వు నా సర్వెంట్. అని చెప్పాలి. అబ్బా! ఐయామ్ యువర్ బాస్. 41 డేస్ తర్వాత యెస్ మై బాస్, ఏంటి ప్లాన్ అని అడుగుతుంది నేను. హ్మ్. ఈరోజు బాస్ మనం 60 మినిట్స్ రన్నింగ్ చేస్తున్నాం. మనం ప్రిపేర్ చేస్తాం దాన్ని. యెస్ బాస్ అంటది మైండ్. వావ్! ఇది చాలా చాలా సింపుల్ అండ్ ఎంతోమంది చేశారు. హ్మ్. మనం కొత్తగా కాదు. యెస్ బాస్ అని చెప్తది మైండ్. ఓకే. అది వచ్చిన రోజున నీ సెల్ఫ్‌ని నువ్వు చెక్కుకొని, వి ఆర్ నాట్ గెట్టింగ్ హియర్. ఇక్కడ ఈ గొడవ వస్తుంది అంటే సేమ్ సీన్ మా ఆవిడ వచ్చి ఇలా చేయగానే నేను నడుస్తా. నేను నా మేల్ ఇగోని చూపిస్తా ఇక్కడ. హ్మ్. నో. ఆపేయి చూపించను ఈ రోజు బాస్. నుంచి. యెస్ బాస్ ఇప్పుడు గొడవ వద్దా? ఓకే బాస్ అంటది మైండ్. వావ్! ఇది చేయగలుగుతాం. మన మైండ్‌ని మనం ట్యూన్ చేసుకోవచ్చు. ట్యూన్ చేసుకోవచ్చు. కంట్రోల్ పట్టుకో. ఆకలేస్తుంది వెంటనే తినేయాలి అంటే ష్ 2 ఇంకో 2 వరకు తినను హ్మ్. అంటే మైండ్ చెప్తది. ఓకే బాస్. బాస్ చెప్పాడు 2 వరకు ఆకలేయొద్దంట. కడుపులో యాసిడ్సే ప్రొడ్యూస్ అవ్వద్దని చెప్తది. వాహ్! చెప్తది. ఇది ట్రుత్. సత్యం, సత్యం, సత్యం నేను చెప్పేది. ఒక్క జస్ట్ చిన్న ఇట్లా చేసుకొని హ్మ్. చిన్న సాధన ట్రై చేసుకున్నా కూడా మనకొస్తుంది. ప్రాక్టీస్. ప్రాక్టీస్. ఆర్డర్ ప్రాక్టీస్. 1 హ్యాండ్ పుషప్స్, సింగిల్ హ్యాండ్ పుషప్స్ చేసిన వాళ్ళు, రాళ్ళు పెట్టిన వాళ్ళు అంతే సాధన చేస్తూ ఫస్ట్ పడతాం. డూ ఇట్. వన్ డే యూ యూ విల్ విల్ డూ డూ ఇట్. ఇట్. యూ విల్ డూ ఇట్. నీకు అవసరమా లేదా? అలా అని ఇప్పుడు అందరూ పుషప్స్ చేయమని కాదు. హ్మ్. అది నీతో అలైన్ అవుతుందా లేదా? నీకు వర్కౌట్ అవుతుందని నడిపించు. ఓకే. నీకు అవసరం లేదు. బట్ వర్కౌట్ కావట్లేదా? తీసేయాలి. యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ కెపాసిటీ టు రీబూట్ యువర్ సిస్టమ్ హ్మ్. అండ్ సే దిస్ ఇస్ మై అన్నెసరీ ప్యాటర్న్ నా సెల్ఫ్‌లో. ఇది అవసరం లేదు. ఎవరి ముందుకైనా వెళ్ళగానే ఇంగ్లీష్‌లో మాట్లాడంటే అని భయమొస్తుందా? హ్మ్. అన్నెసరీ ప్యాటర్న్. ఎందుకు భయం నాకు? హ్మ్. టెల్ యువర్ మైండ్ థట్ భయపడొద్దు. హ్మ్. ఇట్ హాస్ టు లిసన్ టు యూ. దిస్ ఇస్ మై లైఫ్ రా. నేను నాకు చెప్పినట్టు నువ్వు బతకాలి. నువ్వు భయపడు అని చెప్తున్నావేంటి? వెయిట్ హ్మ్. అంటే యెస్ మై బాస్ అంటది. అబ్బబ్బబ్బా! అలా చేసిన రోజున నీ సెల్ఫ్‌ని
నువ్వు చెక్కుకుని ఒక బ్యూటిఫుల్ శిల్పంలా తయారు చేసుకొని వాడుకోవచ్చు. సూపర్. హోప్ఫుల్లీ యూజ్ అవ్వాలి. యాహ్! థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.